కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి దర్శన భాగ్యం కోసం ఎంతోమంది భక్తులు తిరుమల దారి పడతారు. అయితే ఆ దర్శనం అంత ఈజీ కాదు. అసలు ఆయన అనుగ్రహం లేనిదే తిరుమల ఆలోచన కూడా మనకు రాదు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇదివరకులా టికెట్ల కోసం భక్తులు ఇబ్బంది పడే అవసరం లేదు. ప్రతిరోజు లక్షల మంది భక్తులతో తిరుమల కొండ గోవిందనామ స్మరణలతో తమ కర్మను తగ్గించుకుంటారు. అయితే ఏడుకొండల వారి దర్శన భాగ్యం కోసం ఇదివరకు గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి ఆ తర్వాత దర్శనం టోకెట్లు తీసుకునే అవకాశం ఉండేది. భక్తుల ఇబ్బందులను గుర్తించిన టీటీడీ కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టీటీడీ వెబ్సైట్లో ఎస్ఈడి అర్జిత సేవల టికెట్లు ప్రత్యేక సేవలను కూడా అందిస్తున్నారు. అయితే ఆన్లైన్లో టికెట్లు దొరకని వారు దర్శనం టోకెట్లు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిరోజు దర్శనం కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉచిత దర్శన టోకెన్లు అందిస్తున్నారు టీటీడీ. తిరుమలలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో వీటిని ఇస్తున్నారు. భక్తులు క్యూ లైన్లో వెళ్లి ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఈ టోకెన్లు ఇస్తారు. అదే కాదు, చిన్నపిల్లలకు ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది. 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రులకి సుపథం ద్వారా ఉచిత దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకి 750 టికెట్లు ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి బయోమెట్రిక్ ద్వారం ద్వారా లోపలికి పంపిస్తారు. అయితే ఆ వివరాలను వైకుంఠం 1 దగ్గర ఉన్న ఉద్యోగికి చూపించాలి. వీరితో పాటు భారత సైన్యంలో పనిచేసిన వారికి ₹300 టికెట్లు నేరుగా ఇస్తారు. టీటీడీకి చెందిన అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసిన వారికి కూడా సుపథం ద్వారా దర్శనం ఇస్తారు. అయితే ఈ అవకాశం రోజుకి 5 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. అలిపిరి దగ్గరున్న సప్త గో ప్రదక్షిణలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేస్తారు. ₹1000 టికెట్ చెల్లించి ఆ హోమం నిర్వహించిన వారికి అక్కడ స్టాంప్ వేసి పంపిస్తే ఇద్దరికి ₹300 దర్శనం టికెట్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన విదేశీయులకు, ప్రవాస భారతీయులకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్ నుండి రిటర్న్ జర్నీ నెలలోపు ఉండే పాస్పోర్ట్లో డేటు, ఇమిగ్రేషన్ స్టాంపు చూపిస్తే ₹300 టికెట్ ఇస్తారు. వీరితో పాటు ఏపీ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 100 మందికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రవాసాంధ్రులు అర్హత పొందుతారు. తిరుమల కొండ మీద కళ్యాణం చేసుకున్న వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు. వివాహ ధృవీకరణ పత్రం, ఫోటో చూపిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవదంపతులైనా సరే ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆలయ నిర్మాణ ట్రస్ట్కి 10,000 విరాళం ఇస్తే ₹500 టికెట్ తీసుకుని భక్తులు శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. దీనికి ప్రవాసాంధ్రులు అర్హత పొందుతారు. 1500 శ్రీవాణి టికెట్లో ఆన్లైన్లో 500, తిరుమల ఎయిర్పోర్ట్లో 200, తిరుమల జేఈఓ ఆఫీస్ వెనకాల శ్రీవాణి టికెట్ సెంటర్లో 800 టికెట్లు ఇస్తారు. అయితే ఏపీ, తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే రికమెండేషన్ లెటర్తో కూడా వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కూడా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రికమెండేషన్ లెటర్తో రోజుకు 4,000 టికెట్లు జారీ చేస్తారు. అయితే ఉత్సవాలు, భక్తులు రద్దీ టైంలో ఇవి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. శ్రీవారికి డొనేషన్లు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక దర్శన అనుమతి ఇస్తుంది. 1,00,000 నుండి 1,50,00,000 దాకా విరాళం అందించే వారికి డోనర్ బుక్ ఇస్తారు. ఫ్యామిలీలో 5గురికి దర్శన భాగ్యం ఉంటుంది. వీరితో పాటు గోవిందనామ కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. 25 లేదా అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఈ అర్హత ఉంటుంది. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.